మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం ప్రియులారా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవుదును అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఒక మంచి మాటను మనం చూడగలిగితే, దేవుని వాక్యం, ఆయన సువార్త ఎంత గొప్పదో ఈ వచనాల నుండి మనం తెలుసుకోగలం. ఏ విధంగానైనా సరే దేవుని సువార్తను మార్చడానికి మనము తెగించకూడదు ప్రియులారా. ఏ బోధకుడైనా లేక ఏ ఉపదేశకుడైనా, ఒక దేవదూత అయినా సరే దేవుని వాక్యం మార్చడానికి అధికారం లేదు. దేవుని వాక్యం బోధించడము మరియు ఉపదేశించడము మరియు భయముతో కూడిన బాధ్యత ప్రియులారా. మనం నమ్మకంగాను యథార్థంగాను బోధించాలి, ఉపదేశించాలి. ఎందుకంటే మనం ఒక సువార్తను బైబిల్లో ఏ విధంగా ఉపదేశిస్తే ఆ విధంగానే ఉపదేశించకపోతే మనము శాపగ్రస్తులం అవుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని వాక్యం ఎవరు వింటారో వారు సత్య సువార్తను గట్టిగా పట్టుకునే లక్ష్యం కలిగి ఉండాలి ప్రియులారా. మరియు వారు అబద్ధ ఉపదేశముల చేత మోసపోకూడదు. పౌలు మనుషులను సంతోషపెట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాడని గలతీలో ఉన్న పౌలుని ఎదిరించేవారు, అంటే క్రైస్తవులైన యూదులు ఆరోపించారు. యూదా ధర్మశాస్త్రం అనుసరించి అవసరం లేదని పౌలు బోధించినప్పుడు, గలతీలోని విశ్వాసులైన అన్యజనులను సంతోషపెట్టడానికే పౌలు ప్రయత్నిస్తున్నాడు. వారు రక్షణ పొందడానికి సులభతరం చేయాలని చూస్తున్నాడని చెబుతున్నారు ప్రియులారా. అయితే తాము మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడం లేదని పౌలు కరాఖండిగా చెబుతున్నాడు ప్రియులారా. ఈ పత్రికలో గలతీలను గట్టిగా హెచ్చరించబోతున్నాడు. క్రీస్తు దాసుడిగా ఉండి అదే సమయంలో మనుషులను సంతోషపెట్టడం చాలా కష్టం. ఇతరులు ఏమి అనుకున్నప్పటికీ క్రీస్తు దాసుడిగా నమ్మకంగా సువార్త ప్రకటించాలి. క్రీస్తును గణపరిచి మనుషులను రక్షణ మార్గాన్ని నడిపించాలన్నది బోధకుడి యొక్క అతి శ్రేష్టమైన ఉద్దేశమై ఉండాలి. పౌలు లాంటి బోధకులుగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టకూడదు, కానీ దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను, ఆయన ప్రతి మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలను హెచ్చరించేవాడే నిజమైన బోధకుడు, సేవకుడు, ఉపదేశకుడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.